నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సిపిఐ పార్టీ వాళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు దాదాపు ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ప్రతి బస్తీలో కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది. సో ఈరోజు ముగింపు పాదయాత్ర సందర్భంగా రమణ థియేటర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంలో, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పూలే విగ్రహం వరకు కూడా ముగింపు పాదయాత్ర చేస్తా ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సిపిఐ నాయకులతోటి. వాళ్ళు అందరూ కూడా బదులా జరూరీ అంటూ కూడా నినాదాలు ఇచ్చుకుంటా ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు బదులా జరూరీ అంటూ నినాదాలు తీసుకొని పాదయాత్ర చేయబడతా ఉన్నారు? 12 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏం చేసింది లేదు కాబట్టి, ప్రజలకు చేసింది ఏమి లేదు కాబట్టి మేము ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజల్ని కలవడం అనేటటువంటి జరుగుతుంది. మోడీ మత విద్వేషాలు తప్ప ఈ దేశం కోసం కానీ, ఈ దేశ ప్రజల కోసం కానీ చేసింది ఏం లేదు. దాంట్లో సింపుల్ ఒకటే చెప్తాను, గ్యాస్ రేటు గతంలో తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి, పెట్రోల్ డీజిల్ అంటే ఈ 3 వస్తువులు పెరిగితే నిత్యావసర వస్తువులంతా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పేద మధ్యతరగతి వాడు ఈరోజు బతకలేని పరిస్థితులు ఈ దేశంలో వచ్చింది. ఎందుకు యువతరం అంతా మొత్తం ఫ్రస్ట్రేషన్కి వచ్చి సూసైడ్లు చేసుకుంటున్నారు? మేము వాళ్ళంతా కూడా ఈరోజు మోడీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని లక్షలాది మంది ఢిల్లీకి పోయారు. మారకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగేటటువంటి ప్రమాదం ఉందనే సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలిపించింది. ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికే సెప్టెంబర్ 1కు పెద్ద ఎత్తున మేము ఈ దేశంలో ప్రజలకు నరేంద్ర మోడీ మీద కోపం ఉందా? కోపం లేకపోతే ఇంత నిర్బంధాలు చేసి పోలీసులు అంతా నీ వైపు ఉన్నా కూడా, మిలిటరీ నీ వైపు ఉన్నా కూడా, నువ్వు వారం రోజులు నిర్బంధాలు పెట్టినా లక్షలాది మంది ఢిల్లీలు పిల్లలు ఎందుకు వచ్చిరాడికి? నువ్వు వెనక గేట్కైనా ఎందుకు పారిపోవాల్సి వచ్చినావు? నిజంగా నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటే ప్రజల మీద, ఈ ప్రేమ అంటే ఏంది? ప్రజాస్వామ్య పద్ధతుల్లో నెలకు 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాలి. మా తరఫున ప్రెస్ వాళ్ళు అడుగుతారు, మోడీ 12 ఏళ్ల సంది చేస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్, ఎందుకు చేశారంటే మోడీ చేసింది ఏం లేదు, మోసపూరిత వాగ్దానాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ దేశ సంపదనంతా అదాని అంబానికి అప్పచెప్పడం. ప్రతిపక్ష పార్టీలు ఆ పిల్లలకు ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళకి ఫండ్ చేసిరని చెప్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఒకవేళ ఫండ్ చేస్తే తప్పేముందల్లా? ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా ఈ దేశం కోసము, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోనికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మేము మొత్తం కేసులు, జైలుకు పోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్లీగా దాంట్లో ఎన్నుకున్నది లెఫ్ట్ మూవ్మెంట్ కూడా ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి, మా ప్రజా సంఘాలన్నీ పనిచేసినాయి. తప్పేముందల్లా? బరాబర్ మేము ఈ దేశాన్ని రక్షించుకోనికి బ్రిటిషర్లతో పోరాటం చేసినాం. బీజేపీ ఎవడన్నా సన్యాసం చేసిండా? అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్న పార్టీ చేసిందా? 4 పేర్లు చెప్పమని చెప్పండి, మేము 1000 మంది చెప్తాం. త్యాగాలు చేసినాం, జైళ్ళలోకి పోయినాం. నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ట్రంప్ ఏం చెప్తా తింటున్నావు? అసలు ఈ దేశంలో ఎవడని విన్నాడా? అత్యంత బలహీనుడు నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన బలవంతుడు అని చెప్తా ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆయన మెచ్చుకుంటా ఉన్నాయి, ఆయన గొప్ప ప్రధానమంత్రి అంటా ఉన్నాయి. మీరేమో ఇట్లా అంటా ఉన్నారు. అది గోడి మీడియా సృష్టించింది తప్ప సోషల్ మీడియాలో యూత్ను ఒకసారి చూడండి. మోడీ చేసిన మత విద్వేషాలు తప్ప విదేశాలకు పోతే ట్రంప్ ఏం చెప్తా తింటాడు. ట్రంప్ చెప్పింది ఇంతవరకు కూడా మోడీ ఖండించలేని పరిస్థితి. ఎందుకు ఆ స్థాయికి వచ్చిండు? ఈ దేశాన్ని మొత్తం ట్రంప్ చేతిలో పెట్టిండు నరేంద్ర మోడీ. పెట్టిండి డాలరు ఈ రోజు 96 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 60 రూపాయల డాలరు. అంటే మన రూపాయి పతనమైందా, బలహీనపడ్డదా, బలపడ్డదా? మోడీ బలహీనుడు కాబట్టే రూపాయి పతనమైంది. అది ప్రజలు ఆలోచించరు, యువకులు ఆలోచించరు, విద్యార్థులు ఆలోచించరు కాబట్టి ప్రజలంతా వచ్చిర్రు. నేను ఈరోజు చెప్తున్నాను, మోడీ పతనం ప్రారంభమైంది, యువతరం అంతా మేలుకున్నది. అంతా ఈరోజు మత విద్వేషాలు కాదు, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యము, ఈ దేశానికి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ముఖ్యమైనటువంటి ఆలోచనతో ప్రజలంతా బయటికి వెళ్తున్నారు. పాదయాత్ర ద్వారా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము ముఖ్యంగా మోడీని ఒకటే చెప్తున్నాం, 12 ఏళ్లలో మత విద్వేషాలు చేసి ఆదాని అంబానీ కోసం పనిచేశావు. ఈ 3 ఏళ్ళైనా కనీసం ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఆలోచనతో, ఇంకోటి విదేశాంగ విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరే మేము సూటిగా అడుగుతున్నాం నరేంద్ర మోడీని, నువ్వు ఇజ్రాయిల్ అది ఎక్కడో ఉంటుంది, ఇదేమో మదర్ ల్యాండ్, అది ఫాదర్ ల్యాండా? మోడీ మాట్లాడేది అసలు చరిత్ర తెలుసా? ఈ దేశ చరిత్ర ఏం తెలుసండి నరేంద్ర మోడీకి? ఇట్లాంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గా నిజంగా ఈ దేశంలో ఉన్న యువతరం అంతా బాధపడుతుంది. ఈ దేశ యువతకు ఏం చెప్తారు మీరు సిపిఐ పార్టీగా? ఈ దేశ యువతరం అంతా కూడా ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం కోసం పోరాటం చేసింది ఎవరు? నరేంద్ర మోడీ విధానాల వల్ల ఈ దేశంలో ఉన్నట్టు యువతరానికి ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? లేక పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాయా, పెరిగాయా? డాలర్ మనది ఎంత
రూపాయి పతనమైంది. ఇవన్నీ ఆలోచించి మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా ప్రజలు, ఈ దేశ ప్రజలంతా ఆలోచించి మోడీని దింపకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి ముఖ్యంగా యూత్కు, విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వము దిగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖున రామ్లీలా మైదానంలో జరిగే ప్రజా బహిరంగ సభ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ సభలో అసలు ముఖ్యంగా ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు దేశ యువతకి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి నీకు పరిపాలించడానికి అర్హత లేదు, నువ్వు ప్రభుత్వం ఎమ్మటే గద్దె దిగాలని చెప్పేసి పిలుపునియబోతా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఆయనకి సపోర్ట్ గా నిలబడతా ఉన్నారు కదా, ఆయన చాలా గొప్ప ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు, మీరేమో ఆయన చేతగాని వాడు అంటా ఉన్నారు. జంతర్ మంతర్ లో చూసినాం కదా ఎవరు గొప్ప ప్రధానమంత్రి ఏ గేట్ నుంచి పారిపోయిండో. ఈ దేశంలో 12 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏ సమస్యను పరిష్కరించలేదు. కోట్లాది రూపాయలు కేవలము ధనవంతులకు కట్టబెట్టడం కోసమే కార్మిక చట్టాలను, అనేక రకాల రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఫాలోవర్స్ కంప్లీట్ గా డౌన్ ఫాలో అయిపోయారు. యూత్ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన గలని వినిపిస్తున్నటువంటి ఏ ఎలక్షన్ అయినా చూసుకుంటే బీజేపీ పార్టీ దూసుకొస్తా ఉంది కదా, అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీ తన సత్తాన్ని చాడుతా ఉంది కదా, ఎట్లా చెప్పొచ్చు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు? ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి అందరూ తెలుసు, ఈవీఎంలు ఏం పనిచేస్తున్నాయో తెలుసు, ఇతర పార్టీలు గెలిచినటువంటి నాయకులను ఎట్లా తీసుకుంటారో తెలుసు, రాజకీయ పార్టీలను ఎట్లా చీల్చుతున్నారో తెలుసు. ప్రజాస్వామ్య దృక్పథంతో ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ఎక్కడ కూడా పరిపాలన కొనసాగించలేదు. ఇతర పార్టీలు గెలిచిన వాళ్ళని తమ పార్టీలోకి తీసుకుంటున్నాడు. మీరు చూసిరు కదా, మొన్న మమతా బెనర్జీకి సంబంధించిన వాళ్ళు 20 మందిని, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 7 మందిని, తర్వాత శివసేన వాళ్ళను 6 మందిని, ఇట్లా ఎన్సీపీ పార్టీని కూడా చీల్చే ప్రయత్నం చేసిండనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఏకమవుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో యువత ఉద్యమానికి మీరు మద్దతుగా నిలిచారు, అంటే మద్దతుగా నిలిచినటువంటి మీరు రానున్నటువంటి రోజుల్లో జరిగేటువంటి ఉద్యమాలకు ఎట్లా ఉండవు? జడ్జీలతో కలిసి ఈ యువతరంతో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళతోని మద్దతు సంఘీభావం తెలియడము, మేము కూడా పెద్ద ఎత్తున వాళ్ళతో కలిసి ఈ పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం. సో చివరిగా ఈ పాదయాత్ర ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు దేశ యువతకి కావచ్చు, రాష్ట్ర యువతకి? నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రోడ్ల మీదకి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి నిరసన గలాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది సిపిఐ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఈ ర్యాలీ ఉందో, ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పాలన కావచ్చు. నరేంద్ర మోడీ పాలన వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నష్టపోతా ఉన్నారు. సో ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గద్దె దిగిపోవాలి. సో నరేంద్ర మోడీ గద్దె దిగేంత వరకు ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, ఎవరు చేసేటువంటి ఉద్యమాలకు కూడా సిపిఐ పార్టీ మద్దతుగా నిలుస్తుంది. సో వారు చేసేటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడుతూ ఆ పార్టీని నిలదీస్తూ రానున్నటువంటి రోజుల్లో ఆ పార్టీని గద్దె దింపడం మా లక్ష్యం అని కూడా సిపిఐ నాయకులు చెప్తా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ అంబర్పేట్, హైదరాబాద్.